ఏమైంది ఏమైంది? ఇక అక్కడికి రావాలి మనకు, అదే పైకి వెళ్ళాలి. ఎందుకు? సూరి మనం దారి తప్పిపోయాం. ఇప్పుడు మళ్ళీ బయలుదేరాలి. ఇప్పుడు ఇంకెంత దూరం వెళ్తామో తెలియదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 100 కిలోమీటర్స్ అయితే విశాఖపట్నం నుంచి 100 కిలోమీటర్స్ వచ్చామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 3:50 అవుతుంది, అంటే 10 to 4 మార్నింగ్ ఇంకా లేచాం. పాడేరు బీచ్ సంథింగ్ ఏదో ప్లేస్ చూడాలి అంటున్నాడు కళ్యాణ్, దానికోసమని వెళ్తున్నాం. సో ఒక చిట్టి వ్లాగ్ చేస్తున్నాను. కళ్యాణ్ వల్ల ఫ్రెండ్స్ కలిసి ఒక ప్లాన్ వేసారనమాట. పాడేరులో ఏ ప్లేస్కి తీసుకెళ్తున్నారు, మేమందరం ఏం చూస్తున్నాం అనేది నాకు కూడా తెలీదు ఇంకా. కానీ నా జర్నీని అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ని ఇలా కంటిన్యూ చేసి ఎక్కడికి వెళ్ళాం, ఏం చూసాం అనేది మొత్తం మీకు చెప్తాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఓకే? బయటకు వచ్చేసాం. ఇంకా స్కార్ఫ్ మర్చిపోయి మళ్ళీ తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది. చెవిలో కాటన్, ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో మనం ఇంత చలిగాలిలో వెళ్తున్నాం కదా బైక్లో. సో ఖచ్చితంగా కాటన్ ఉండాలి చెవిలో. మా ఇన్విజిబుల్ ఫ్రెండ్ ఎప్పుడు అడ్వైస్ ఇస్తూనే ఉండేది. సో హెడ్కి ఏమో స్కార్ఫ్, ఇలా స్వెటర్ వేసేసుకున్నాను. సో అయితే మనం వెళ్దాం. మన బైక్ చూపించిన దేంట్లో వెళ్తున్నాం అనేది. వెళ్తుంటే మా వీధిలో ఇలా ట్రక్ అడ్డు వచ్చేసింది అనమాట, అలా ఉండిపోయింది. సో మళ్ళీ రివర్స్ తీసుకొని ఇంకో వే నుంచి వెళ్తున్నాం. ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నా నేను. నా లైఫ్లో ఇదే ఫస్ట్ లాంగ్ ట్రిప్ అనమాట. అంటే ఇలాగ బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేది. మార్నింగ్ 3 o'clock కదా, ఫుల్ చలి. 2 months బ్యాక్ వీడియో ఇది, ఫెబ్ ఎండింగ్లోది. సో ఆ టైంలో మార్నింగ్ అంటే ఇంతే చలి ఉండేది. ఇంతలో టింకు చంటి ఇద్దరు వచ్చేసారనమాట. మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళే పార్ట్నర్స్, వీళ్ళు కూడా మనతో పాటు. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే ఆ వీడియో ఒకటి చూపించారు నాకు, నాకేం అర్థం కాలేదు. సో ఆ ట్రీసా ఏంటి అనేది చూడాలి. మంచిగా చూసారా అండి, అసలు ఏమీ కనిపించట్లేదు. వైజాగ్ ఎంత ప్రశాంతంగా ఉందో. పెట్రోల్ అయిపోయింది, సో దానికోసం ఒక స్టంటే చేసాం. అటు తిరిగి పెట్రోల్ బంక్స్ ఉంటాయి అనుకున్నారంట, బట్ లేవన్నమాట. ఎక్కువ 2-3 తిరిగాము. సో లాస్ట్ కి పెట్రోల్ అనేది దొరికింది. సో హ్యాపీ. ఇంకా దాని తర్వాత కాసేపు వెయిట్ చేసాం స్పెషల్ పర్సన్స్ కోసం. ఎవరనుకుంటున్నారు వాళ్ళు, చూపిస్తాను నేను మీకు. ఇంకో ఇద్దరు పార్ట్నర్స్ అనమాట, సూరి వీళ్ళు కూడా ట్రిప్ పార్ట్నర్స్. ఇంకా నైట్ ఎక్కడ ఆగినా సరేనండి, డాగ్స్ ఇలా దగ్గరికి వస్తుంటే చాలా భయం వేస్తూ ఉంది నాకు. పాడేరు అన్నారు కదండి, వర్షం పడుతున్నట్టుందిరా, వర్షం పడుతున్నట్టుంది మంచి. ఇంకా వైజాగ్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఆగామన్నమాట. ఫుడ్ కోసం ఆకలేస్తుంది. బన్నీ హాయ్ చెప్పచ్చు కదా. వద్దు, నా రాజా చెప్పడు. ఇక్కడ గంగుపుడి దగ్గర వెయిట్ చేస్తున్నాం, ఆగామన్నమాట. సో అరకు వెళ్తున్నాం, మీకు ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చే ఉంటాను. సో అరకు వెళ్ళే దారిలో గంగుపుడి దగ్గర వెయిట్ చేస్తున్నాము, ఆగాము. ఎందుకంటే టిఫిన్ చేద్దామని చెప్పి ఫుల్ ఆకలేస్తుంది. తెలుసు కదా, 3కి లేచాము. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5:50 అవుతుంది. సో వేడిగా టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ మనం స్టార్ట్ అయిపోవాలి. అరకుకి వెళ్తున్నామా, పాడేరు వెళ్తున్నామా ఏంటి అనేది తెలియదు. ఫస్ట్ అయితే పాడేరు వెళ్తున్నాం. దేనికి వెళ్తున్నాం ఎందుకని నేను మీకు చూపించాను కదా. సో ఆ ఫ్లవర్స్, ఆ లీవ్స్ చూడడానికి వెళ్తున్నాం, అది ఫేమస్ అంట. సో అందుకని ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత మేమందరం కలిసి వెళ్తాం. అందరం గ్యాదర్ అయిపోయాం, ఓకే? మార్నింగ్ ఇదే షాప్ ఓపెన్ చేసి ఉంది దారిలో. అలాగా మంచులో తడిచిపోయిన బట్టలన్నీ అలా ఆరబెట్టుకున్నాం కాసేపు ఊరికే. ఇంకా టిఫిన్ అలా వేడిగా వేస్తుంటే వెయిట్ చేస్తూ ఉన్నాం దోశ కోసమని. ఇడ్లీ అయితే చూసారా పొగ ఎలా వస్తుందో, ఆకలి, ఇటువైపు చలి అనమాట. సో అలాగా చేయి పెట్టి కాస్త వెచ్చదనం తీసుకుంటూ ఉన్నాను పొయ్యి దగ్గర. సో భలే అనిపిస్తుంది వేడి ఇడ్లీ రాగానే. మండిపోతుంది. సో అంత చలిలో వణుకుతూ ఆ వేడి టిఫిన్ అలా తింటుంటే ఫుల్ మంటగా చేశారు. చట్నీ మాత్రం అంకుల్
బా ఎలా ఉన్నా సరే బాగానే ఉందండి, సూపర్. అలా తినేసి కడుపు నిండా ఫుల్గా బయట కొంచెం వాక్ చేద్దామని బయటకు వచ్చాను. కాస్త 5 minutes ఇంకా స్టార్ట్ అయిపోవాలి కదా. సో చూసారా ఎలా 6:23 అయింది టైం ఇప్పుడు ప్రజెంట్. టిఫిన్ అయితే కడుపు నిండా తినేసాం, టేస్టీగా ఉంది, బాగుంది. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి స్లోగా అలాగా. అని చెప్పచ్చు. సో జర్నీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు కూడా ఇలా వింటర్ సీజన్స్లో అయితే జర్నీ చేయలేదు. సో ఈ మంచు ఇదంతా చాలా కొత్త ఎక్స్పీరియన్స్. సో అలా మంచులో అలా వీడియో తీస్తూ ఉన్నాను, వ్లాగ్ చేస్తాను కదా నేను, సో అందుకని. కానీ ఎక్కువ తీయలేదు ఎందుకంటే ఫుల్ మంచు పడుతుంది కదా, స్పెట్స్ పైన కూడా పడిపోతుంది. కళ్యాణ్ నార్మల్ స్పెట్స్ పెట్టుకున్నాడు, అది కూడా తీసేసాడు. ఇంకా ఈ మంచులో భలే కనిపిస్తుందండి అంతా, అంటే ఒకలాగా వింటర్ సీజన్ కాబట్టి మనం ఇలాగా అడ్వాంటేజ్ తీసేసుకోవడమే ఈ వ్యూది. సమ్మర్ అయితే ఇంకోలా ఉంటుంది. నేను ఇలా దాచుకున్నాను అనమాట కళ్యాణ్ హుడ్డీలో, స్పెట్స్ని కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు అని. కాసేపట్లోనే చూసారా మొత్తం పోయిందండి మంచంతా. అంటే ఇప్పుడు ఇంకా 7 అవుతుంది కదా, సో సన్ రైజ్ వస్తున్నాయి స్లోగా. నాకు ఇలా ప్రాంతాలని చూస్తూ ఉండాలంటే ఎంత ఇష్టం అంటే చుట్టూను. చాలామందికి ఇలానే నచ్చిద్ది, అందుకనే విండో సీట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అందరూ. బట్ మనం బైక్లో వెళ్తుంటే మాత్రం భలే అనిపించిద్ది, మనం ఏదో ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నట్టు. అంటే నడిపే వాళ్ళకి కాదులేండి, వెనకాల కూర్చునే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి అదేదో ఉప్పా ట్రీస్ ఉన్నాయి కదా, సో అలానే అనిపించింది నాకు ఈ ట్రీ. ఏంటి అలా వచ్చేసింది ఇప్పుడే అన్నట్టు అనుకున్నాను. సో చూసారా అరకు వ్యాలీ అనమాట. సో స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం మనం, బుర్రా కేవ్స్, అరకు వ్యాలీ, ఈ లైన్ స్ట్రైట్. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మన వ్యూ అంతా చేంజ్ అయిపోతుంది స్లోగా. చూసారా కొండలు కనిపిస్తున్నాయి, దూరం నుంచి మంచు అలాగా కప్పేసి ఉన్నట్టుంది. దగ్గరలో అయితే మంచు ఏం లేదు, సో దూరంగా మంచు ఉన్నట్టు కొండలు, ఇంకా అలాగా వ్యూ అంతా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే దగ్గర అయిపోతున్నాం కాబట్టి. సో ఇలా వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం బ్రాడ్గానే ఉందన్నమాట, రోడ్డు కొంచెం మంచిగానే ఉంది. అయినా సరే ఈ రోడ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి నడిపేటప్పుడు. అండ్ ఎన్ని వంకర్లు ఉన్నాయో అసలు. ఇందులో దారులు కానీ చిన్ని రోడ్లు కానీ మట్టి రోడ్లు కూడా వస్తూ ఉన్నాయి. విలేజెస్ గురించి చెప్పాలంటే మాత్రం ఇలాగ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఒక విలేజ్ వెళ్ళిపోతుంది అనమాట. చిన్ని గ్రామాలు ఉన్నాయి అలాగా. నాకు అవి కూడా చాలా నచ్చినాయి. చాలా సింపుల్గా మంచిగా అసలు అక్కడ ఉంటున్నారు ప్రజలు. మనం వెళ్ళేటప్పుడు ఎలా అంటే వెళ్ళే కొద్దీ ఇంకా హైట్ ఎక్కుతున్నట్టు, కొండ ఎక్కుతున్నట్టు అనమాట. కొండలు కదా అలాగా పైకి వెళ్ళిపోతూ ఉన్నట్టు. సో దారి గుండా మనం చూస్తూ ఉంటే చాలా కిందకి ఉన్నట్టు ఉండిద్ది, ఇంకా మిగిలిందంతా సైడ్కి చూస్తూ ఉంటే మనకు తెలిసిద్ది. సో చాలా జాగ్రత్త ఉండాలి ఈ రోడ్. ఎక్కువగా ఈ రోడ్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి, ఎందుకంటే టూరిస్ట్ స్పాట్స్ కదా, సో అందుకని. అయినా సరే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెస్ట్. చూసారా చెట్లు కూడా ఉన్నాయి కదా, సో మనకు అర్థం కాదు రోడ్ ఎక్కడితో ఎండ్ అయ్యిద్ది అనేది. మేమైతే ఇలా వెళ్తూ ఉన్నాము, కొంచెం నాకు ఇలా భయం వేసిద్ది. చూసారా వెహికల్ రాగానే ఎలా అనిపించిందో సడన్గా. టిఫిన్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఆగాము కొంచెం రెస్ట్ కోసం. అరకు ఘాట్ రోడ్ మధ్యలో ఉన్నాము, జస్ట్ ఒక రెస్ట్ లాగా అనమాట. కాసేపు వెయిట్ చేస్తున్నాం. ఇంత దూరం నుంచి అదే డ్రైవ్ చేస్తూ వస్తున్నారు కదా అందరూ. 2.5 hours నుంచి లైన్గా. సో దానివల్ల బ్రేక్ అనమాట. అలాగా నార్మల్ వ్యూస్లోనే ఫొటోస్ దిగుతూ ఉంటాము. సో ఇలాంటి స్పాట్ వస్తే ఫొటోస్ దిగకుండా ఉంటామా చెప్పండి. మంచిగా ఫొటోస్ తీయమంటే మా కళ్యాణ్ చూసారా వీడియో తీసేస్తున్నాడు ఏకంగా. సో పర్లేదు, ఇది కూడా బాగుంది. కొంచెం ఇట్రా, ఇక్కడికి రా. ఫుల్ కాదు, ఆఫే. ఫుల్ అయితే ఇప్పుడు పడుతుందా? ఇంకా చిన్ని బ్రేక్ తర్వాత స్టార్ట్ అయిపోయాము. సో అలా వెళ్తున్నాము. కొంచెం ఎండగానే అనిపిస్తుంది. ఇప్పుడు వరకు చలిగా ఉండి సడన్గా ఎండగా అనిపిస్తుంది. ఇబ్బంది ఏం లేదు ఎండతో, కానీ అలా అనిపిస్తుంది అనమాట.
సో ఇక్కడ అగ్రికల్చర్ చూసారా స్టెప్ వైజ్ చేస్తున్నారు. వీళ్ళకి ప్లెయిన్గా ఉండదు కదా ఏమి, కొండ ప్రాంతం అవ్వడం వల్ల స్టెప్గా చేయాలన్నమాట అగ్రికల్చర్. ఎంత కష్టపడుతున్నారో చూసారా వ్యవసాయం చేయడానికి. సో మనం ఫుడ్ని వేస్ట్ చేయకుండా మంచిగా తినాలి, మనకి వస్తున్నప్పుడు ఈజీగా వచ్చినా కష్టంగా వచ్చినా ఎలా వచ్చినా సరే. సో ఇలాగ వాటర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. ఈ వాటర్తోనే అగ్రికల్చర్ వాళ్ళు చేసుకుంటారు. ఇంకేంటంటే ఇక్కడ పశువుల్ని పెట్టి దున్నాలన్నా చేయాలన్నా కొంచెం పశువులకు కూడా ఫుడ్ పెట్టాలి కదా. సో ఏది పడితే అది తినేస్తాయి అంటే అన్నీ తినేవి కదండి, వాటికి తగ్గట్టుగా ఉండాలి ఫుడ్. సో వాటిని అరేంజ్ చేసి ఇలా చేయాలంటే వ్యవసాయం చాలా గ్రేట్ అసలు. వీళ్ళు ఇంత కష్టపడి చేస్తున్నారు. సో ఈ పంట పొలాలు కూడా చాలా బాగున్నాయి చూడడానికి. అన్నా సైడ్ పెట్టి ఏమైంది ఇక అక్కడికి రావాలి మనకు, అదే పైకి వెళ్ళాలి. ఎందుకు? సూర్య మనం దారి తప్పిపోయామా? లేదు చట్టదారి అరికెళ్ళిపోవచ్చు. 3 గంటలు లేపుతా దానికి. ఒక చేతితో టోన్తో ఇంక చేతి ఫోన్ పెట్టుకో. అరే గుండె నువ్వు పట్టు. ఇంకేముందండి, దారి తప్పిపోయామన్నమాట. కొంచెం దూరం వరకు పర్ఫెక్ట్గానే వెళ్ళాము. సో ఎక్కడో కానీ మిస్ అయిపోయింది అంతా. సో అక్కడ నుంచి మళ్ళీ మనం అనుకున్న దారికి వెళ్ళడానికి అబ్బా అటు ఇటు వెళ్ళాము. అంటే అంత కష్టపడలేదు, స్ట్రైట్ లైనే తెలుసు ఇంకా దాని తర్వాత నుంచి ఎలా వెళ్ళాలి అనేది. కానీ కొంచెం మిస్ అయిపోయింది అనమాట ఒక్క చోట ఎక్కడో. దాని తర్వాత ఇంతే కదా అన్నట్టు ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఒకరినొకరు చూసుకుంటూ ఏం కాదు వీళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు అని. సో అలా వెళ్ళిపోయామన్నమాట. సో నా కాళ్ళు ఎంత పీకేస్తున్నాయి అంటే అంత పీకేస్తున్నాయి. అలా జాపుకుంటున్నాను కాసేపు. ఇప్పుడు మనం వెళ్ళిన దారి అయితే డైరెక్ట్గా వెళ్తే అరకు వచ్చేసిద్ది అనమాట. అందుకనే సూర్య అరకు వెళ్ళిపోవచ్చు ఏం కాదు అంటున్నాడు. కానీ మనం వెళ్ళాలి అనుకుంటుంది పాడేరు కదా, అందులో ఉప్పా ట్రీస్ చూడడానికి వెళ్తున్నాం కదా. సో అందుకని అనమాట. సూర్య బండి ఫోటో తీసుకోవడానికే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేమందరం. తీసేసుకున్నాడు, అయిపోయింది. మేమే ఆగాం, సూర్య ఆగమని చెప్పలేదు. బండి ఎలా ఉంది, బాగుందా లేదా సూర్య బండి ఖచ్చితంగా కామెంట్. 100 కిలోమీటర్స్ ట్రావెల్ అయిపోయింది. సో ఇంకెన్ని కిలోమీటర్స్ ఉన్నాయో తెలీదు. ఈ లోపల మా కళ్యాణ్ చూసారా స్వెటర్ తీసేసాడు. కొంచెం ఎండగా ఉంది కదా, సో అందుకనే స్వెటర్ అనేది తీసాడు అనమాట. నేను కూడా స్వెటర్ తీసేస్తాను. ఎండ చాలా బాగుంది అనిపిస్తుంది. ఇంత చలిగా వచ్చాం కదా, వచ్చే దారి మొత్తం చలి ఉంది. సో దానివల్ల ఇప్పుడు ఎండ తగులుతుంటే ఎంత మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అంటే ప్రశాంతంగా ఉంది మనసంతా. ఇప్పుడు మళ్ళీ బయలుదేరాలి. ఇప్పుడు ఇంకెంత దూరం వెళ్తామో తెలీదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 100 కిలోమీటర్స్ అయితే విశాఖపట్నం నుంచి 100 కిలోమీటర్స్ వచ్చామన్నమాట. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం వెంగాడ నుంచి. ఇంక ఇలా వెళ్తున్నాం. చూసారా ఎంత హైట్ లో డ్రైవ్ చేస్తున్నామో. కాసేపు భయపడ్డారా? నా వాయిసే అది. వెళ్ళేటప్పుడు అలా డ్రైవ్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ అలా పాడుతూ తన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటానన్నమాట. సైలెంట్గా ఉంటాడు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వింటూ సాంగ్స్. పాపం ఇంకా నా నోరే అలసిపోయి పాడి పాటలన్నీ ఆపేస్తాను నేను. నాకైతే ఈ ఊరు చాలా నచ్చిందండి. ఎంత బాగుందో అసలు. జంబు వలస అంట. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందంటే చూసారా పక్కనే పంట పొలాలు కూడా ఉన్నాయి. మంచిగా ఉంది, చిన్నదే అన్నమాట. కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ జనాలు అసలు దేనికి భయపడరు, అలా నివసిస్తూ ఉంటారు ఇక్కడ. ఒంటరిగా అయినా సరే ఒక 4-5 ఇల్లులు ఉన్నా సరే అలా ఉంటారనమాట ఫ్యామిలీస్. సో చాలా బాగుంది. నేచర్కి దగ్గరలో ఉంటారు కదా, సో వాళ్ళు చాలా లక్కీ అన్నమాట. ఇంకా పంట పొలాలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. కొంచెం స్లోగా తీసుకెళ్తున్నాడు కళ్యాణ్. బాగున్నాయి కదా అంటుంటే అక్కడక్కడ ఆగి దారి కోసం కొంచెం డిస్కషన్ చేసుకుంటున్నారు తప్పిపోకుండా ఉండడానికి.
వెనకాతలు వచ్చండి 20 నిమిషాలు వెళ్ళిపోతాం. ఇంకో 20 మినిట్సా? 32 మినిట్స్. జస్ట్ 20 మినిట్స్. రిటర్న్ వెళ్ళేసరికి ఎలా ఉంటుందో. అరే ఇలా కొత్తగా బాగుంది కదా. రే నైట్ టైం సరదా తీరిపోద్ది. నైట్ వరకు ఉంటుంది అక్కడ ఏమో ఉండదురా బాబు. ఒక ఫోటో ఉండడానికి కాదు, రిటర్న్ మళ్ళీ మనం రిటర్న్ ఏ టైంకి వెళ్తాం? అయితే వైజాగ్ ఏ టైం వెళ్ళిపోతాం? కాదు ఎలా లేదంటే 3, 2, 3 లోపు. నాని 6 అయిపోద్ది అన్నాడు. ఎవరు? అరే 9:15 అక్కడికి వెళ్ళినప్పటికి 10 ఫోటోలు దిగుతాం. 12 స్టార్ట్ అయిపోయినా సరే 3 గంటలు 3 ఎస్కోట్ వచ్చి తిందాం. అక్కడే తింటారు రేట్, అక్కడ రేట్ ఉండవు. కాదండి వీళ్ళిద్దరు కాదు వీళ్ళిద్దరు. సిగ్నల్ ఉన్నదా ఫోన్లకి? బోర్డు ఉన్నాయి కదరా. కాదు అటు వెళ్ళిపోయింటి పాటికి వెళ్ళిపోయేటోళ్ళు. లేదు కొంచెం సేపే కదా. లేదు బుర్ర దాటాం కదా బ్రో. అరే నిజంగా బుర్రాను అరకుకి వెళ్ళిపోతే అయిపోతుంది కలరా. నేను అదే అన్న, అరే ట్రైబల్ ఫెస్టివల్కి వెళ్ళిపోతాం ఏంట్రా అని. ఆ మొక్కలు చెప్తే నాకు మొక్కలు ఆకులు అయిపోయారు. అది మాత్రం ఏం ఉండకపోతే మళ్ళీ 3 ఇంకొక 30 మినిట్స్లో మేము వెళ్తాం అక్కడికి. సో ఇంకా 30 మినిట్స్ ఉంది. బాబు బండిగాడు అయితే 3 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇంకో 30 మినిట్స్లో వెళ్ళిపోదాం.